ప్రజా సమస్యలకు పరిష్కారం చూపుతూ అభివృద్ధి పనుల్ని పట్టాలెక్కిస్తూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండే వ్యక్తి జిల్లా కలెక్టర్. జిల్లా రూపురేఖలు మార్చడంలో కలెక్టర్లదే కీలక పాత్ర. మరి జగిత్యాల జిల్లాలో కలెక్టర్ సత్యప్రసాద్ పనితీరు ఎలా ఉంది? ప్రజా సమస్యలకు పరిష్కారం చూపుతున్నారా? ఆయన వచ్చాక జగిత్యాలలో కనిపిస్తున్న మార్పులేంటి? జిల్లాలో మారిన రూపురేఖలేంటి? ఐఏఎస్ సత్యప్రసాద్ 2024 జూన్లో జగిత్యాల జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. ఆయన అంతకుముందు ఖమ్మం జిల్లా అడిషనల్ కలెక్టర్గా బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు జగిత్యాల కలెక్టర్గా పాలనలో తనదైన ముద్ర వేసేలా అధికారులను సమన్వయపరుస్తూ పనిచేసుకుంటూ వెళుతున్నారు. తెలంగాణలోనే జగిత్యాలను జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు నిత్యం కృషి చేస్తున్నారని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. జగిత్యాల కలెక్టర్గా సత్యప్రసాద్ పనితీరు ఎలా ఉంది? ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు చేరవేస్తూ వాటిని పారదర్శకంగా అమలు చేసేందుకు కృషి చేస్తున్నారు కలెక్టర్ సత్యప్రసాద్. ఆయన కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన ఏడాదిలోనే పాలనలో తన మార్కు చూపిస్తున్నారు. ముఖ్యంగా జగిత్యాల జిల్లాలో విద్య, వైద్య రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందుతుందా లేదా అని తెలుసుకునేందుకు ఆకస్మిక తనిఖీలు చేస్తుంటారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిపై వేటు వేస్తున్నారు. జిల్లాలో ఒకప్పుడు అంతంత మాత్రంగా ఉండే వైద్య సేవల్లో ఇప్పుడు మార్పు కనిపిస్తోందనే చర్చ జరుగుతోంది. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని మెమోలు జారీ చేస్తున్నారు. ఒక్కోసారి సస్పెండ్ చేసేందుకు కూడా వెనుకాడట్లేదు. ప్రభుత్వం అందిస్తోన్న సంక్షేమ పథకాలను అర్హులైన వారికి చేరేలా చర్యలు తీసుకుంటున్నారు. కలెక్టర్గా చేపట్టిన వినూత్న కార్యక్రమాలేంటి? విద్యాపరంగా జగిత్యాలను మళ్లీ అగ్రస్థానంలో నిలిపేందుకు విద్యార్థులతో ముఖాముఖి, ఫోన్ ఇన్ లాంటి కార్యక్రమాలను నిర్వహించారు. ఈ ఏడాది మంచి ఫలితాలను సాధించారు. ప్రజలతో సత్సంబంధాలు ఎలా ఉన్నాయి? ప్రతి సోమవారం ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదుల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారనే పేరుంది. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారి కోసం ఎస్సీ స్టడీ సర్కిల్లో 200 మందికి కోచింగ్ ఇప్పించారు. వీరిలో 60% మందికి ఉద్యోగాలొచ్చాయి. హాస్టల్లో చదివే పిల్లల కోసం మెరుగైన విద్యను అందించేందుకు హాస్టల్లోనే విద్యార్థులతో భోజనం చేయటం, రాత్రిపూట వారి దగ్గరే బస చేస్తుంటారు. పెద్దాపూర్ గురుకుల పాఠశాలలు పాముకాట్ల సమస్యకు చెక్ పెట్టేందుకు చర్యలు చేపట్టారు. పరిసరాలను చదును చేయించి హాస్టల్ ప్రాంతాన్ని పూర్తిగా మార్చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులను హాస్టల్ కు పిలిపించి కౌన్సిలింగ్ ఇప్పించి మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొనేలా చేశారు. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో జరిగే హనుమాన్ జయంతి ఉత్సవాలను కూడా పకడ్బందీగా నిర్వహించారు. రాత్రిళ్లు అక్కడే ఉండి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారనే పేరుంది. ఫైళ్ల క్లియరెన్స్ ఎలా ఉంది? ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తూనే వివిధ శాఖల నుంచి వచ్చే రిపోర్ట్స్ ను పరిశీలించి వాటికి కావాల్సిన అనుమతులను ఇవ్వటంలో కొంత జాప్యం జరుగుతోందనే చర్చ జరుగుతోంది. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులపైన దృష్టి పెట్టాలనే డిమాండ్లు ప్రజల నుంచి వస్తున్నాయి. జగిత్యాలలో ఏళ్లుగా పేరుకుపోయిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తే బాగుంటుందనే చర్చ జరుగుతోంది. ఇక ప్రజా ప్రతినిధుల వినతుల్ని కలెక్టర్ పెద్దగా పట్టించుకోవట్లేదనే చర్చ కూడా జరుగుతోంది. వారి మాట పెడచెవిన పెడుతున్నారని జిల్లాలోని కొందరు ఎమ్మెల్యేలు కలెక్టర్ సత్యప్రసాద్ పై కొంత అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఓవరాల్ గా కలెక్టర్ రేటింగ్: కలెక్టర్ పనితీరు 3/5, వినూత్న కార్యక్రమాలు 1/5, ప్రజలతో సత్సంబంధాలు 3/5, ఫైళ్ల క్లియరెన్స్ 2/5.